చేశారు కంటెస్టెంట్ కింద బాగా ఆడుతున్నాడని ఆవిడకి మట్టికి కంటెస్టెంట్స్ టికెట్ ఫినాలే రేస్లోంచి తప్పించారు వెళ్తా అఖిల్ అండ్ హారిక. కాబట్టి దీన్ని బట్టైనా ఈ పరిణామాలను బట్టైనా నువ్వు అర్థం చేసుకొని నీ ఆట ఎలా ఉందో తెలుసుకుంటే మంచిదనే నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే నిఖిల్కి గౌతమ్కి తగ్గ పోర్ జరుగుతుంది. ఇదంతా జరగడానికి ఏకైక కారణం ఇక్కడ లోపల ఉన్న హౌస్మేట్సే కారణం. వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ వాళ్ళు వెళ్ళిపోతేనే కనమౌలికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఉన్నని చెప్పి వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళ మీద లేనిపోయిన అమ్మడాలన్నీ వేస్తున్నారు. అక్కడ మనకు చూపించే విధానం కూడా బిగ్ బాస్ వాటిని ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తున్నాడు. ఈ రకంగా చూస్తే ఇద్దరికి కూడా కొంచెం బ్యాడ్ చేద్దామని చూస్తున్నారు. ఎస్పెషల్లీ గౌతమ్ని మెచ్చుకోవాలబ్బా. ఒక మాటలో ఎంతమంది మీద పడిపోయినా కానీ సింహంలో ఎదుర్కొంటున్నాడు. అలా ఎదుర్కొనే క్వాలిటీ ఎవరికైనా ఉంది హౌస్లో అంటే ఒక్క గౌతమ్కే. అలా ఎదుర్కోలేక చాలామంది వెళ్ళిపోయారు, సెల్ఫ్ ఎవిక్టే వెళ్ళిపోయారు. అందులో మణికంఠ ఉన్నాడు, గంగవ్వ ఉంది, ఇంకా వీళ్ళిద్దరైతే కనపడ్డారు క్లియర్గా. వీళ్ళ మాటలో వీళ్ళ చాడిజమో వీళ్ళ స్వార్థం భరించలేక వెళ్ళిపోయారు వాళ్ళు. అదంతా కూడా మీరు ఏదైనా చేసుకుంటారా భయ్, నా బొచ్చు కూడా పేకలేరని అలాగే నుంచున్నదే ఒక్క స్ట్రాంగ్ ప్లేయర్ గౌతమ్, తర్వాత టేస్టీ తేజ. ఇక అవినాష్ కూడా బాగా సెన్సిటివే. నన్ను అడిగితే అవినాష్ని గట్టిగా ట్రిగ్గర్ చేశారనుకోండి, అవినాష్ కూడా సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోతాడు, సిద్ధమైపోతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎదుర్కోగలరు. టేస్టీ తేజ చూస్తే మాటకు మాట ఇస్తాడు, పంచికి పంచిస్తాడు, తెలివిగా ఆలోచిస్తాడు, చాలా తెలివిగా సమాధానం చెప్పగలే సత్తా టేస్టీ తేజకు ఉంది. ఫిజికల్గా అన్ఫిట్ ఏమో కానీ మెంటల్గా వెరీ స్ట్రాంగ్, వెరీ స్మార్ట్ గేమ్ ఆడతాడు. బాగుంది అంతా కూడా. రోహిణి లేడీ సింగం, ఇక నో వర్డ్స్. టాప్ 5కి ఆల్రెడీ బెర్త్ కన్ఫర్మ్ అయింది. టికెట్ ఫినాలే కూడా రాత్రి అఖిల్ అండ్ హారిక చేతుల మీదుగా తీసుకుంది. ఇదంతా కూడా చూసుకుంటే ఖచ్చితంగా గుడ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదే రోహిణికి విన్నింగ్ స్పిరిట్ ఉంది, కోరిక ఉంది, కప్పు గెలవాలని ఆశ ఉంది. అలా ఆశ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయడంలో మీరు ఎందుకు వెనకాడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఏ ఆశలు లేని ఏ గోలు లేని వాళ్ళు లోపల ఉన్నారు. విష్ణుప్రియనే ఎవరో కాదు, ఏ గోలు లేదు, ఏ ఆశ లేదు, ఏమన్నా ఆట ఆడదామన్నా కొంచెం ఉత్సాహం కూడా లేదు. ఒక్కసారైనా ఫైర్ చూడలేదు నేను. అంతా కూడా ఫ్లవర్ అయిపోయింది ఈ సీజన్లో. ఆ ఫ్లవర్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. మీరు ఆడియన్స్, నేను చెప్పేది ఒకటే, విష్ణుప్రియాని సపోర్ట్ చేయాలి అంటే, నేను కూడా చేయాలి అంటే ఒక్కసారైనా నాకు ఫైర్ చూపించమనండి. బాంచేత్ ఒక్కసారైనా శబాష్ ఆడిందిరా విష్ణుప్రియ అనిపించేలాగా ఆడమనండి. నేను ఆ రోజు నుంచి ఉన్న రోజులు సపోర్ట్ చేస్తా. ఒక్కసారి కూడా నీకు సపోర్ట్ చేయాలన్న ఆలోచన నాకు రాలేదు, నీ హ్యాష్ట్యాగే గుర్తులేదు నాకు అసలు. ఆ రకంగా నువ్వు ఆడుతున్నావు గేమ్. అంటే నీకు ఏ కోరిక లేకుండా ఏం ఆశించకుండా ఒక పృథ్వీనే అక్కడ కోరిక తీసుకొని ఆ పృథ్వీయే కావాలన్నట్టుగా ఆడుతున్నావు నువ్వు. నీ ప్రయారిటీ కూడా పృథ్వీ అని చెప్తున్నావు. ఇప్పుడు ఏదైతే విష్ణుప్రియ పృథ్వీ మధ్య నడుస్తున్న లవ్ స్టోరీ జెన్యూన్ అనుకుంటా కావాలని బిగ్ బాస్ నడిపిస్తుంది. కావాలని బిగ్ బాస్ నడిపించట్లేదు, కావాలని విష్ణుప్రియ నడిపిస్తుంది. అర్థమైందా? పృథ్వీకి ఏ ఫీలింగ్స్ లేవని ఆల్రెడీ పబ్లిక్గా చెప్తున్నాడు వాడు. కానీ ఆ కోరికల్ని అన్నిటిని కూడా అణిచిపెట్టుకొని నాకు ఇంకా పృథ్వీయే నా ప్రయారిటీ, ఈజ్ వన్ ఆఫ్ ద మై మోస్ట్ ప్రయారిటీ అని చెప్పడం, ఆ పాయింట్ అన్ని చూస్తుంటే విష్ణుప్రియకి కొంచెం పృథ్వీ అంటే బాగా ఉంది, ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి ఇంకా పదే పృథ్వీని తలుచుకుంటానే ఆటను మర్చిపోయింది. ఆట కూడా ఆడాలమ్మా, ఆట ఆడితేనే పృథ్వీ ఉంటాడో నీకు కప్పు ఉంటుంది. నువ్వు ఏ కోరిక లేకుండా లోపల ఉన్నా కానీ నీకు సపోర్ట్ చేస్తున్నారు చూడు ఈ పిచ్చి ఆడియన్స్, వీళ్ళందరూ నువ్వు పిచ్చోళ్ళని చేస్తున్నావు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఒక్కసారైనా నీలో ఫైర్ చూస్తే నేనే సపోర్ట్ చేస్తాను, నేనే చెప్తున్నా పబ్లిక్గా, నేనే సపోర్ట్ చేస్తాను నీలో. అబ్బా ఇవాళ విష్ణుప్రియ చించుకుందా, నువ్వు గెలవపోయినా సరే నువ్వు ఒక్కసారి చించుకొని నాకు కనబడు, ఖచ్చితంగా నీకు ఉన్న రోజులు సపోర్ట్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ. ఇప్పుడు టాప్ 5లో ఆల్రెడీ నిఖిల్, గౌతమ్, పృథ్వీ కాదు, నబీలు బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకో 2 బెర్తల కోసం పోరాడుతున్నాడు. దాంట్లో ప్రేరణ ఎక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొకటి మట్టికి చాయిస్ ఆఫ్ కంటెస్టెంట్స్, దాంట్లో ఎవరైతే ఫైర్ చూపెడతారో వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. టాప్ 5 గౌతమ్ ఆల్రెడీ చెప్పాను కదా, నిఖిల్, గౌతమ్, నబీలు వీళ్ళు ఫిక్స్. లేడీస్లో ప్రేరణ ఉండే అవకాశం ఉంది. రోహిణి ప్రేరణకు ఫైట్ అవుద్ది ఈ టాప్ 5 కంటెస్టెంట్ రేస్లో. నేను చెప్పేది ఫైట్ అనేది విష్ణుప్రియకి పెట్టారు అంటే నిజంగా
ఆడియన్స్ అందరూ కూడా కొద్దిగా ఈ వారంలో ఎవరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది? లవ్ బర్డ్సే. ఈ లవ్ బర్డ్స్ ఇద్దరు కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా పృథ్వీ అండ్ విష్ణుప్రియ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే టికెట్ ఫినాలే వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం ఎలిమినేషన్ ఛాంబర్లోకి వచ్చే అవకాశం ఉండదు. మ్యాక్సిమం వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ దొరుకుద్ది. ఎందుకంటే బాగా ఆడి చూపిస్తున్నారు కాబట్టి జనాలకి ఎంటర్టైన్మెంట్కి గేమ్కి గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుద్దని నా ఒపీనియన్.